పప్పూరు, పెద్దవాడుగూరు, తాడిపత్రి రూరల్ ఈ మండలాలకు సంబంధించి కొన్ని చోట్ల రేషన్ బియ్యం సంబంధించి గతంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి మా వారికి సమాధానం వచ్చింది. నేపథ్యంలో నిన్న ఏదైతే తాడిపత్రి రూరల్ మండలంలో స్టాక్ పాయింట్ ఏదైతే ఎక్కడుందో దాని ఇన్ఛార్జ్ శంకరయ్య నేతృత్వంలో చెకింగ్ అనేది చేయడం జరిగింది. దాదాపుగా ఈ స్టాక్ పాయింట్ నుంచి దాదాపు 200 పైసలకు రేషన్ షాపులు అనేది రేషన్ డీలర్లకు అనేది పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో ఒక్కొక్క డీలర్ దానికి సంబంధించి ఎత్తినప్పుడు దాదాపుగా 85 కేజీల నుండి 100 కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి తప్పుగా చూపించి డీలర్లను మోసం చేయడంతో పాటు డీలర్లను బెదిరించి వాళ్ళతో పాటు సపరేట్గా ఒక్కొక్క దానికి సంబంధించి కేజీ 2 కేజీల ఎక్కువ తీసుకోవడం అనేది జరుగుతూ ఉందని మాకు దృష్టికి వచ్చింది. మేము నిన్న చెక్ చేయడంలో అయితే ఒక డీలర్కి సంబంధించి 85 కేజీల నుండి 100 కేజీల వరకు తక్కువ వేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కింద ఉన్న డీలర్లు కూడా ఎవరికైతే మా వాళ్ళ కింద వేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా దాదాపు 1 నుంచి 2 కేజీల తక్కువ వేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా మాట్లాడాము. దాని నుంచి రేషన్ డీలర్ షాపులో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము నిన్న ఎంక్వైరీ చేయడంలో ఒకటేసారి దానికి మా అక్కడ వే బ్రిడ్జ్ ఉన్నా కూడా ఆ వే బ్రిడ్జ్ అనేది గతంలో నుంచి అక్కడున్న వాళ్ళు ఆ కాటా ఉపయోగించుకోకుండా తక్కువ కాటా లోపల ఉండే కాటా ద్వారా దాన్ని వాళ్ళకు తక్కువకు కుదించుకొని ఎక్కువ చూపించడం జరుగుతూ ఉంది. ఆ కాటా గత వైసీపీ ప్రభుత్వంలో నుంచి బాగా ఇప్పటికీ తినడం అనేది ఇంకా అలవాటు పడడమే కాకుండా ఇప్పటికీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ శంకరయ్య అని ఉన్నారో ఆయన ఎన్నోసార్లు మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి ఎవరైతే మనకు అనంతపురం జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై డిఎం గారు ఉన్నారో వారికి కూడా తెలియజేయడం జరిగింది. బట్ వాళ్ళు తెలియజేసినప్పటికీ కూడా ఇంకా ఈయన తీరు మారలేదు. ఖచ్చితంగా డిఎం గారు ఈయనపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మా దగ్గర విత్ ఎవిడెన్స్తో సహా బయటకు వచ్చి ఏదైతే వే బ్రిడ్జ్ కాటా ఉంటుందో అక్కడ పోయి చెక్ చేసుకొని మా దగ్గర ఫోటోలతో సహా ఏవైతే మాకు దాదాపు వాళ్ళు చెప్పినది 6,974 కేజీలకు సంబంధించి వేసామని చెప్పేసి మా కాటా ద్వారా చూపించారు. కానీ అక్కడ ఉన్నప్పుడు మేము ఫోటో కూడా తీయడం జరిగింది. కాబట్టి వీళ్ళు దాదాపుగా ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన వరకు ఈయన చేతిపాట మేము చూపిస్తూ ఉన్నారు. ఇంకోటి ప్రజలు కూడా దీనికి సంబంధించి అడగాలి, క్వశ్చన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్నట్టు వైసీపీ హయాంలో చేసినట్టు చర్యలు చేస్తామంటే ఊరిగా ఇంకుంటూ చూసుకుంటూ కూర్చున్నారు. అదే పరిస్థితి కాదు. వెల్ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఇలాంటి మంచి గవర్నెన్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇలాంటి సహించరు. మాకు కూడా ఏదైనా ఉంటే కూడా ఇట్లాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోమని నాకు చెప్తా ఉన్నారు. గతంలో చెప్పారు కూడా. కాబట్టి ఆయన తెలియజేయడం వల్లనే మేము కూడా డైరెక్ట్ వెళ్ళడం ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా తెలియంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు. డిఎం గారు 24 గంటల్లో దీనిపైన తక్షణమైన చర్యలు తీసుకోకపోతే సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి 2 రోజుల్లో మేము వెళ్తాము. అపాయింట్మెంట్ అడిగాము. కాబట్టి 2